I know one thing, whatever is around me is because of cricket. You have to be honest in life. You have to be honest to yourself. You have to be practical. You have to take risk in life, but at the same time, you have to be calculated. You can't just say, okay, I took a risky option at some point of time. You have to be ready for the kind of talent that's really needed to. ధోని రిటైర్ అయ్యాడు. క్రికెట్లో ఒక అధ్యాయం ముగిసింది అనను. అతను కొల్లగొట్టిన రికార్డుల గురించి మాట్లాడను. ధోని గురించి మాట్లాడతా. ఎందుకంటే అతను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. ఎంతోమందికి ధోని ఒక ఉత్సాహం, ఒక ఆదర్శం. రాంచీ నుంచి వచ్చిన ఒక జులపాలోడు 2004లో బ్యాట్ పట్టాడు. చూడగానే ఠక్కున గుర్తుపట్టే ముఖం, వాస్తు ప్రకారం ఉండే ముక్కు, ఆటలో ఎక్కడ ఏం పన్నాలో తెలిసిన వ్యూహకర్త. అతను ఎత్తుగడ వేస్తే ఓడిపోయే మ్యాచ్ ఏదోలా భారత్ వైపు తిరిగిపోద్ది. దీన్ని కొంతమంది సుడి అంటారు, మరికొంతమంది వ్యూహం అంటారు. నేను మాత్రం ధోని మహిమ అంటాను. ఎందుకంటే ధోని నాయకత్వం అలాంటిది. విజయంలో పొంగిపోయే, అపజయంలో కుంగిపోయే రకం కాదు అతను. ప్రశాంతంగా ఉండే సముద్రాలు కూడా ఎప్పుడొకప్పుడు పొంగుతాయి, కానీ ధోని మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరడు. అంతే ప్రశాంతంగా ఉంటాడు. విజయాన్ని సహచరులకు పంచి ఒత్తిడిని లోపల దాచుకుని ఎప్పుడూ తొనకకుండా ఉండే కర్మయోగి మహేంద్ర సింగ్ ధోని. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ యాక్షన్స్ నాట్ ఆన్ ద రిజల్ట్స్ అని చెప్పి. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత, మనం ఎప్పుడో 1983లో వరల్డ్ కప్ నెగ్గాం. ఆ తర్వాత ప్రతి వరల్డ్ కప్ నెగ్గుతామా లేదు ఓడిపోతున్నాం, నెగ్గుతామా ఓడిపోతున్నాం. అలాంటి 2011లో ఆయన వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత 130 కోట్ల జనాలు వరల్డ్ కప్ ఎదురు చూస్తుంటే, వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వరల్డ్ కప్ ఆయన పక్కనున్న సహచరులకి, పక్క ప్లేయర్స్కి ఇచ్చేసి ఆయన వెళ్ళి పక్కన వెళ్ళి నుంచున్నాడండి. ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా? చప్పుడు చేయడు, ప్రత్యర్థుల ఊహ కందడు. ఓటమి అంచుల్లో కూడా ఆ ముఖంలో ఎక్కడా భయం కనిపించదు. సిక్సర్తో ముగింపు పలకడానికి ఉరకలేస్తాడు. ఆఖరి బంతిలో కూడా విజయాన్ని చూసే అద్భుతమతడు. వికెట్ల వెనకుండి రెప్పపాటులో ప్రత్యర్థిని మాయ చేయగలిగే మహామంత్రగాడతను. బిక్కుబిక్కుమనే బౌలర్తో సాహసాలు చేయించగల రింగ్ మాస్టర్ అతడు. అతని నిర్ణయం శాసనం, 100 పాళ్లు నిజం. బంతికి కూడా భాష నేర్పి భళ్లున వికెట్లు బద్దలగొట్టగల సరైనోడు మహేంద్రుడు. 2007లో T20 ప్రపంచ కప్ తెచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. 2011లో ప్రపంచ కప్ తెచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు తొణకకుండా అలాగే ఉన్నాడు. భారత జట్టుని టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలబెట్టినప్పుడు అలాగే ఉన్నాడు. అలాంటి ధోని ఇంకా ఆడితే బాగుండు కదా. నిజమే, కానీ తప్పదు. ప్రతి ఆటగాడు ఏదో ఒక రోజు తన ఆటని ముగించాల్సిందే. ఇది ధోని యుగం. క్రికెట్ మైదానంలో తన ప్రయాణం ముగిసింది, కానీ అభిమానుల హృదయాల్లో అతని ప్రయాణం మాత్రం సుస్థిరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ధోని అట్టడుగు నుంచి చొచ్చుకొచ్చిన ఒక కిరణం. సాధించలేమేమో అని డీలాపడే ప్రతి పౌరుడికి ప్రేరణ అతని జీవితం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్ అంటారు. వాడే ఆ టార్చ్ బేరర్. మహేంద్ర సింగ్ ధోని. 1-9-2-9 అంటూ నువ్వు తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఒక చెరిగిపోని అంకె. మిస్టర్ కూల్, నీకు వీడుకోలు. రాబోయే రోజుల్లో కూడా నీ జీవితం మరింత మందికి స్ఫూర్తిదాయకమవ్వాలని కోరుకుంటున్నాను. లవ్ యు మాహీ. I think Dhoni is the biggest legend Indian cricket's ever had.